మీరు పేదల మనిషి అంతే కదా, అందరి కోసం మీరు ఉన్నారు. మరి మొన్న ఈ హైడ్రా కానీ మూసి కానీ అంతా జరుగుతుంటే మీరు నోరెత్తలేదేంటే? నోరెత్తిగా కాదు, పాయింట్ ఏమన్నా నేనంటే భూములు ఇల్లు కూలగొట్టేటప్పుడు వాళ్ళకి ఆల్టర్నేట్ చూయించి చెప్పిపోన్నా. ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి అన్నాడు కదా, ప్రతి ఒక్కరు కూడా మేము ఇంట్లో స్థలాలు ఇస్తామంటున్నాం. ఎందుకంటే ఈ పని మేము మొదలు పెట్టలే. బీఆర్ఎస్ పీరియడ్లోనే మూసి ప్రక్షాళన అన్నారు, దానికి ఒక కార్పొరేషన్ చేసిండ్రు, సుధీర్ రెడ్డిని పెట్టిండ్రు. ఇవాళ వాళ్ళే అంటున్నారు ఏది మొదలు ప్రక్షాళనలో మీరే చేసిండు కదా, కార్పొరేషన్ వేసిండు కదా, మూసి కార్పొరేషన్ వేసిండు కదా, సుధీర్ రెడ్డిని పెట్టిండ్రు. మరి ఇవాళ మీరు ఏమడగాలి? పేద ప్రజలకు అన్యాయం జరగకుండా వాళ్ళకు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసి తీసేయమని చెప్పాలి తప్పితే ఈ మూసి తప్పు పేదోళ్ళ తప్పు అని వాళ్ళు పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకు